హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మేము విలేజ్కి వెళ్తానికి లగేజ్ ప్యాక్ చేస్తున్నాము. ఇంకా పిల్లలకి 2 days స్కూల్ ఉంది. బట్ రేపు ఒక్కరోజే వెళ్తారు. రేపు ఈవినింగ్ ట్రైన్ ఎక్కుతాము మేము. ఇక్కడ మా పిల్లలకి స్కూలు మార్చిలో ఇయర్ అయిపోతుంది. ఏప్రిల్ నుంచి మళ్ళీ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 2 months హాలిడేస్ ఇస్తారు. జూలైలో స్టార్ట్ చేస్తారు స్కూలు. 1 week అలా హాఫ్ డేస్ అలా పెడతారు. ఇక్కడ మా పిల్లలకి మార్నింగ్ 8:30 ఆర్ 1 కల్లా ఇంటికి వచ్చేస్తారు. 1 కల్లా మా హస్బెండే తీసుకెళ్తారు పిల్లలిద్దరిని. చిన్న పాపని కొత్తగా స్కూల్లో జాయిన్ చేసాము. పెద్ద పాప అయితే 1 year నుంచి వెళ్తుంది. లగేజ్ బాగానే ఎక్కువ ఉంది. నా శారీస్, డ్రెస్సెస్ మొత్తం పెట్టేసుకుంటున్నాము. ఇంకా పిల్లలవి కూడా సర్దేశాను. అన్నీ పక్కనే పెట్టుకున్నాను ముందల. ఇక్కడ మా పిల్లలు వీడియో తీయమంటే చూడండి ఎలా చేతులు పెడుతున్నారో వీడియో తీసుకోకుండా. ఇంకా మా హస్బెండ్ క్యాంటీన్ నుంచి సామాన్ కూడా తెచ్చాడు ఇంటికి తీసుకెళ్తానికి. పిల్లలకి బిస్కెట్లు, జ్యూస్లు, చాక్లెట్లు. ట్రైన్ వాళ్ళు బాగా ఇసుకిచ్చేస్తారు, గొడవ చేస్తారు తినటానికి కావాలని. అందుకని క్యాంటీన్ నుంచే తీసుకొచ్చేసేసాడు. కబోర్డ్ ఒకటే ఉంది, చాలా బట్టలు ఉన్నాయి. బట్టలన్నీ కబోర్డ్ నుంచి తీసేసి తీసుకువెళ్ళేవన్నీ పక్కన పెడుతున్నాను. మిగతా మొత్తం సర్దుతున్నాను. ఇంటికి తీసుకెళ్ళే వరకే ఓన్లీ పెడుతున్నాను పక్కన. కబోర్డ్ మొత్తం ఒకటే ఉంది. అది తప్పదు, క్వార్టర్స్లో ఉండేమని అడ్జస్ట్ చేసుకోవాలి కదా. మా పిల్లలు చూడండి గొడవ చేస్తున్నారు. అస్సలు వినటం లేదు. వాళ్ళతోనే చెప్తున్నాను. ప్రస్తుతానికి ఒక బ్యాగ్ అయితే అయ్యింది. ఇంకా ఉన్నాయి బట్టలు, సామాన్లు ఉన్నాయి, క్యాంటీన్ సామాన్లు. అవి పెట్టాలి. ఇంకా మా హస్బెండ్ బట్టలు, ఇంకా పిల్లలవి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా పెట్టాలి. మా పెద్ద పాప చూడండి వెనకాలకి వచ్చి సరిగ్గా కూర్చోట్లేదు, గొడవ చేస్తుంది. చూడండి ఎలా చేస్తుంది వెనకాల వచ్చి. ఇంకా ఉన్నవి అవి కూడా సర్దాలి. ఇంకా కబోర్డ్లో ఉన్న బట్టలు మొత్తం తీసి నీట్గా సర్దడానికి పక్కన పెట్టాను. ఈ పిల్లలు కదిలిస్తూ ఉన్నారు. బిస్కెట్ తింటాం మమ్మీ అని తీసుకోమని గొడవ చేస్తుంటే తీసుకోమన్నాను. ఇంకా కబోర్డ్లో మొత్తం తీసి పక్కన పెట్టేశాను. అంతా నీట్ సర్దుతున్నాను ఒక్కొక్కటి. పూణేలో అయితే బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇంక విలేజ్లో ఎలా ఉండిద్దో. విలేజ్కి వస్తే అస్సలు ఉండలేము. బట్ తప్పదు, ఉండాలి కదా. పిల్లలు హాలిడేస్ ఉన్నాయి. ఇంక మా పిల్లలకైతే 2 months ఉంది హాలిడేస్. జూలై ఓపెన్ చేస్తారు స్కూలు. మా 1 month లీవ్ ఉంది మా హస్బెండ్కి. పిల్లల్ని అక్కడ వదిలిపెడతామో లేదో ఆలోచించాలి. మా అత్తయ్య వాళ్ళు తీసుకొస్తారేమో అని అనుకుంటున్నాము. ఇంక బట్టలు గౌన్లు వేసుకుంటావా అని అడుగుతున్నా. చిన్నవైపోయినవి. మా పాప చిన్నప్పుడు వేసుకుంటాను నేను గొడవ చేస్తుంది. ఇంకా అన్నీ శుభ్రంగా సర్దుతున్నాను. బట్ 1 month ఉండాలి కదా. ఇల్లంతా ఆగమాగం అయిపోయింది. ఇప్పుడే సర్ది పెట్టుకుంటే కొంచెం నీట్గా ఉండేది వచ్చే తలకి. అందుకే మొత్తం ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాము. ఇంకా వాటర్ అయితే మా పాపని వాటర్ తెమ్మని అడుగుతున్నాను. ఈ ఎండలకి హెడేక్ బాగా వచ్చేస్తుంది నాకు. ఇంకా కళ్ళజోడు పెట్టుకోవడానికి మా పాపని కళ్ళజోడు తీసుకురమ్మని అడిగితే కళ్ళజోడు తీసుకొచ్చింది. ఎండాకాలం వస్తే చాలు బాగా హెడేక్ వచ్చేస్తుంది నాకైతే. ఇంక మొత్తం బట్టలు క్లీన్గా సర్దుకుంటున్నాను. ఇంకా చాలా వరకు బట్టలు బాక్స్లో పెట్టి ఉంచేసాము. వాడిన బట్టల వరకు 1 cupboard ఉంది కాబట్టి కావాల్సిన వరకు పెట్టుకున్నాము. కంప్లీట్ అయిపోయింది సర్దటము. అంతే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మొత్తం లుక్ ఇలా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.